13 రోజులు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరనో లేకపోతే ఎస్పీడీ గారి దగ్గరనో లేదా సంఘ నాయకుల దగ్గరనో మొన్న పోయినసారి 18 రోజులు 13 రోజులు 21 రోజులు ఇవన్నీ కూడా దేనికోసం చేశారంటే ఆనాడు మీకు ఈ సమస్యల పరిష్కారం అయితే కాదు. ఇందాక మన సాంబశివరావు గారు చెప్పారు మిలిటెన్సీ ఉద్యమానికి పోవాలి. ఆ ఉద్యమానికి పోవడానికి కావాల్సిన దశలు ఏవైతున్నాయో ఆ దశలన్నింటినీ మీరు చక్కగా ప్రాక్టీస్ చేశారు. ఆ ప్రాక్టీస్ మిలిటరీ ట్రైనింగ్ అంతా బ్రహ్మాండంగా పూర్తి చేశారు. అందుకనే తుది పోర్ ఏదైతే ఉందో ఆ పోర్లో మీరు వెనక దగ్గర నాకు తెలిసి కూడా ఇప్పటికి వచ్చిన అందరినీ ముక్కులో బాగా తీస్తున్నారు. వాళ్ళు ఏం మాట్లాడితే సపోర్ట్ కొడుతున్నారు, మాట్లాడిపోయినా సపోర్ట్ కొడుతున్నారు, బాగానే సపోర్ట్ కొడుతున్నారు, పోయేటప్పుడు సపోర్ట్ కొడుతున్నారు. ఇక్కడికి వచ్చిపోయినాడు మీకు మద్దతు చేయకపోతే ఇంకోరి మద్దతు చప్పట్లు కొట్టి కొట్టి ఆ పోయినాడు ముక్కులో దిగుతుంటే వచ్చినాడు మీ చేతులు కూడా బాగా గట్టిపడ్డాయి. అంటే ఈ 5 వారంలోంచి స్లోగన్ ఇచ్చి 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 కూడా ఈ స్వరాలు కూడా బ్రహ్మాండంగా బలాన్ని సంతరించుకున్నాయి. స్వరం వచ్చిన బలంతో ఈ సమస్య పరిష్కారం కాక ఏమైతే ఒక్కసారి ఆలోచించారు. పోయినసారి జరిగిన పోరాటం ఏదైతుందో మిమ్మల్ని మరొక విషయంలో కూడా అభినందించక తప్పదు. ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పరిష్కారం కాకపోతే అంతకుముందు చిన్న సమస్య ఏమైనా పరిష్కారం చేస్తుంటే ఈ చిన్న సమస్యను పరిష్కారం చేసిన వాళ్ళని ఆటోమేటిక్ గా మర్చిపోయే నైజాం అనేది ఈ మధ్య బాగా పెరుగుతూ ఉంది. మనుషుల్లో వినియోగదారుడి మనస్తత్వం బాగా పెరుగుతూ ఉంది. కానీ ఆ వినియోగదారుడి మనస్తత్వం మీలో లేదు. మీలో కృతజ్ఞత ఉంది. ఏ సమస్యలు ఎవరు పరిష్కరిస్తే వాళ్ళని మర్చిపోయిన తత్వం మీలో ఉంది. దానికి నిదర్శనంగానే నిజంగా చెబుతున్నా పిఆర్టీ సంఘాన్ని మీరు ఎంత బాగా హక్కును చేర్చుకున్నారంటే ఎంటీఎస్ లేని మరి ఏ సమస్య పరిష్కారం కాలేని మీరు ఎంటీఎస్ కంటే ముందు ఈ దశకు రావడానికి 30% ఫిట్మెంట్ రావడానికి పిఆర్టీ సంఘమే కారణం అని చెప్పి మీరు చెప్పడం అనేది బాగా ఆనందంగా ఉంది. అట్నే కేజీబీ సోదరి వాళ్ళు మాకు మెటర్నిటీ లీవ్ ఇప్పించింది పిఆర్టీ సంఘమే అని చెప్తే మాకు చాలా ఆనందంగా ఉంది. అదే విధంగా 21 రోజులు మీరు సమ్మె చేస్తే పోయినసారి ఆ సమ్మెకు పూర్తి కాలం జీతం ఇప్పించింది పిఆర్టీ రాష్ట్ర సంఘం రాష్ట్ర నాయకుల సంగతి మీరు గుర్తుంచుకోవడం అనేది మాకు బాగా ఆనందాన్ని ఇస్తుంది. బహుశా మీరు అట్లా గుర్తుంచుకుంటారని చెప్పే మిత్రులారా పిఆర్టీ సంఘం ఈ రోజు ఏ సంఘాలు వచ్చినా రాకపోయినా ఏ నాయకులు వచ్చినా రాకపోయినా బేషరతుగా మద్దతు ఇవ్వడమే కాదు, మొన్న సాయంత్రం మీ యొక్క శిబిరానికి వెళ్ళినప్పుడు కొత్తగూడెంలో తులసి మేడం చందు మోహన్ ఒకటే అడిగారు, సార్ ఈ ఉద్యమ క్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి, అందరు ముగ్గు పోస్తా ఉన్నాం, ఈ ముగ్గులోకి పూర్తిగా ఎవరు రావటం లేదు, వచ్చి ముగ్గును చూసి బాగా రంగుల ముగ్గు బాగుందంటున్నారు కానీ పూర్తిగా ముగ్గులోకి రావటం లేదు, ఏం చేద్దాం ఒకసారి ఆలోచించండి అంటే ఒకటే ఒక మాట చెప్పాను. ఆనాటికి మా రాష్ట్ర కమిటీ పర్మిషన్ కూడా తీసుకోలేదు. చెప్పిన మాట ఒకటే, రేపటి నుంచి పిఆర్టీ సభ్యులు మొత్తం కూడా మండలానికి ఒకళ్ళు వచ్చి పూర్తి రోజు మీ టెంట్ లో కూర్చుంటారు మోహన్ అని చెప్పాను. అది వాట్సాప్ లో పెట్టి తర్వాత మా రాష్ట్ర అధ్యక్షుడు చెప్తే బ్రహ్మాండంగా పనిచేశాడని చెప్పడం జరిగింది. ఆ మేరకు మొన్న నైట్ వాట్సాప్ లో పెడితే నిన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం మీ టెంట్ కి పిఆర్టీ జెండాలే కట్టాం. కట్టి మొత్తం పిఆర్టీ సభ్యులం 15 మంది అక్కడ పూర్తి రోజు దీక్ష కూర్చుంటే అప్పటికప్పుడు తెలిసిన వార్త ఏంటంటే ఒకవైపు సర్వోత్తమ్ రెడ్డి గారిని మీ దీక్షా శిబిరాన్ని సందర్శించడం మొదలు పెట్టాడు, పూల రవీంద్ర సార్ సందర్శించడం మొదలు పెట్టారు. నేను విమర్శ అయితే చేయను కానీ మాజీ ఎమ్మెల్సీలు అందరూ సందర్శిస్తా ఉంటే, పోటీ చేసిన వాళ్ళని సందర్శిస్తా ఉంటే మన తాజా ఎమ్మెల్సీ గారు ఇంకా స్పందించలేదు. ఇక తప్పని పరిస్థితి ఆయన కూడా స్పందించాల్సిందే. మొత్తం పిఆర్టీ మండలం ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈ రోజు వైవి గారి ఆధ్వర్యంలో పూర్తిగా ఏదైతే నిర్ణయం తీసుకుందో ఈ నిర్ణయం మేరకు మిగతా ఉపాధ్యాయ సంఘాలు కూడా వచ్చి ఫోటోలు దిగటం కాదు, వాట్సాప్ లో పోజులు పెట్టడం కాదు, పూర్తిగా మీతో మమేకమై మీకు సంఘీభావం తెలపడం కాదు, మీతో మమేకమై
ఉద్యమంలో పాల్గొనాల్సిన మిత్రులారా, అది తప్పని పరిస్థితి. మీ యొక్క ఉద్యమ పోరాట స్ఫూర్తి, బీఆర్టీ యొక్క ఎత్తుగడ సంగతి మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తూ మిత్రులారా, ఏదైనా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇందాకనే చెప్పారు, ఉద్యోగంలో రాగానే ముఖ్యంగా కేజీబీ సోదరిమణులు ఎంఈఓ నుంచి పిలుపు వచ్చింది, పిఓ నుంచి పిలుపు వచ్చింది, ఎస్పీడీ నుంచి పిలుపు వచ్చింది. కానీ మీ ఉద్యమ పోరాట స్ఫూర్తి పెరిగిన తర్వాత చివరిగా పిలుపు రావాల్సింది ఎవరి దగ్గర నుంచి అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి నేను ఎంపీఎస్ ఇస్తానని చెప్పి పిలుపు రావాలి. ఆ విధంగా ఉద్యమం ముందుకు పోవాలి. ఎక్కడ తగ్గాలో తగ్గారు ఇంతవరకు, ఇక నెగ్గడానికి మాత్రమే మీరు ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈ క్రమంలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఆ ఇబ్బందులు ఏంటంటే ఇప్పటి వరకే మీకు మెసేజ్లు వస్తూ ఉంటాయి, ఉద్యోగాలు పోతాయని. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అక్కడ కొత్తగూడెంలో కానీ ఇక్కడ కానీ మొన్న ఎస్పీడీ గారితో జరిగే చర్చల్లో మీ ఝాన్సీ మేడం గారి నోటి నుంచి గారు ఏంటంటే నిజంగా ఉద్యోగం పోతే ఎట్లమ్మా అంటే పోతే పోయినసారి మాత్రం ఇంకోటి చేసుకోలేనని చెప్పారు. అంటే ఆ తెగుంపు ఏదైతే మీకు వచ్చిందో తప్పనిసరిగా అట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా సరే మనం ఓర్పుతోనే నేర్పుతోనే ముందుకు పోదాము. 20,000 మందిని తీసేసిన జాబితాలు కానీ జాడలు కానీ గతంలో ఎక్కడా లేదు. ఒక తమిళనాడులో మాత్రం జయలలిత గారు 20 సంవత్సరాల క్రితం 60,000 మంది ఉద్యోగస్తులను తొలగిస్తే తెల్లారి పాటికి వాళ్ళ కాళ్ళు చేతులు కడిగి వాళ్ళ మధ్యలో అడిగి ఉద్యోగాలు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడింది. కాదు 20,000 మందిని అందరిని తీసేస్తే ఆ రక్తపు కూడు తిట్టడానికి మీ యొక్క సేవల్ని చేసి మిమ్మల్ని ఇంటికి పంపడానికి మిగతా ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ ఆ సంఘాలు కానీ సిద్ధంగా ఉండవని చెప్పి తెలియజేస్తాం మిత్రులారా. చెప్పే కదా పెళ్లి ముందు ప్రేమ లేఖలు బాగా రాశాడు, అన్ని లేఖలు కావాలి అంటా ఉన్నాడు. లేఖలు కావటం, లేఖలు ఇవ్వకపోతే మెజార్టీ ఎట్లా అని చెప్పి ప్రశ్నలు ఎత్తు దయచేసి సానుకూలంగా పాజిటివ్ దృష్టితో మీరు ఏ అప్పీల్ చేసిన కొన్నిసారి సంఘం పీఆర్టీ సంఘం సిద్ధంగా ఉంది. మీ వైవి గారి మాటల్లోనే అది ఇందులని చెప్పి కొంతమంది ఉపాధ్యాయులు ఉద్యోగులు ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో డ్యూటీలు వేస్తే పోతే పోయారో కానీ మీరు నిన్న ఒకటి విన్నారో లేదో, అది ఏంటి అంటే టీచర్లు ఎవరైతే కేజీబీ కేసు అలాట్ చేస్తున్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి ఒకళ్ళిద్దరు కేజీబీ వాళ్ళు సమ్మె పోతే మీరు కూడా సమ్మె నుంచి పంపిస్తా ఉన్నారు. అట్లాంటి ఉద్యోగస్తులను అలాట్ చేయొచ్చని చెప్పి ఎస్పీడీ గారు మెసేజ్ పెట్టాడు. అంటే దీంట్లో చెడులో కూడా మీరు మంచి ఎదుర్కోవాలి. ఇది కూడా 1-2 రోజులు మాత్రం నడుస్తూ ఉంటది. ఎందుకంటే ఇంతమంది మొదటిసారి మీరు ఉద్యమం చేసినప్పుడు అందరూ వచ్చారా? ఉద్యమానికి రాలేదు. క్రమేణా బలపడుతూ వచ్చింది. అట్లే ఉపాధ్యాయ ఉద్యోగుల్లో డ్యూటీలు అలాట్ చేసినప్పుడు ఏ ఎంఈఓ గారితో డిఓ గారితో ఉన్న సంబంధాలు ఇచ్చా 1-2 రోజులు 4 రోజులు పోతే పోయారు. కానీ భవిష్యత్తులో ఎప్పుడు కూడా అట్లా పోరు. వాళ్ళని కూడా మనం మార్చుకుందామని చెప్పి తెలియజేస్తూ మిత్రులారా, కేజీబీ సోదరి మనం ఒక మాట చెప్తాను. మన ఎస్పీడీ గారు ఒక చెప్పాడు, రెసిడెన్షియల్ సెక్టార్ లో కేజీబీ అనేది ఇప్పుడున్న మిగతా రెసిడెన్షియల్ ప్యాటర్న్ అన్నిటి కూడా ఒక మోడల్ గా మారింది. అది విద్యా కమిషన్ ఎవరైతే చైర్మన్ గారు ఉన్నారో ఆకునూరి మురళీ గారే చెప్పారు. కేజీబీ మొత్తం కూడా మిగతా రెసిడెన్షియల్ ప్యాటర్న్ కి ఒక మోడల్ గా పరిచయం చేయమని చెప్పి అట్లాగా పనిచేస్తున్న మీకు గతంలో ఉపాధ్యాయులు సమ్మె చేస్తే ప్రభుత్వం దిగి వచ్చేది. ఇప్పుడు కూడా మీరు సమ్మె చేస్తే ప్రభుత్వం ఎందుకు దిగి వస్తుందని చెప్తున్నానంటే మీ పళ్ళల్లో పిల్లలు ఎక్కువ ఉన్నారు, పళ్ళలతో పాటు పిల్లలు ఎక్కువ ఉన్నారు. ఆ పిల్లల తల్లిదండ్రులకు మీ యొక్క సమస్య వేడి కూడా తెలుస్తుంది. తప్పనిసరిగా మీ విజయం సాధిస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకొద్దిగా పకడ్బందీగా